రోజు తీసుకుంటున్నాం. తర్వాత ఎంతో చక్కగా అక్కడ బాబా టెంపుల్ ఉంది లోపల. సో మనకి రోజు వెళ్తున్నాం కానీ అసలు ఏంటి ఆ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి అని తెలియదు కదా, తెలుసుకోవాలి కదా తెలియని విషయాలు. సో మనకి డాక్టర్ సురేష్ గారు మన ముందర ఉన్నారు. ఈరోజు చక్కగా సార్ దగ్గర నుంచి తెలుసుకుందాం. యా ప్లీజ్ సార్. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజుకి జై. మానవుల్ని మంచి మార్గం వైపుకి, ఆధ్యాత్మికత వైపుకి ఏ తత్వం అయితే నడిపిస్తూ ఉంటుందో ఆ తత్వాన్నే దత్తాత్రేయ తత్వం అని మహర్షులు, యోగులు, గురు సాంప్రదాయకులు అందరూ కూడా చెప్పారు. దత్తాత్రేయ తత్వము అంటే పరిపూర్ణంగా భూమికి దత్తమై జీవరాశులన్నింటినీ ఏ మంచి మార్గం వైపుకి నడిపిస్తుంటుందో ఆ తత్వాన్ని దత్తాత్రేయ తత్వంగాను, వాళ్ళని గురువులుగాను మనకి ప్రబోధిస్తూ ఉంటారని శాస్త్రం చెప్తూ ఉంటుంది. కలియుగంలో అటువంటి దత్తాత్రేయ తత్వము 6 అవతారాలుగా అవతరించిందని, వాళ్ళ బోధకులు శ్రీవల్లభుడు గాను మొట్టమొదటి కలియుగంలో మొట్టమొదటి అవతారము శ్రీవల్లభుడు గాను పిఠాపురంలో అవతరించిందండి. 2వ అవతారము నృసింహ సరస్వతి గాన్గాపురంలో ఉంది. 3వ అవతారము మాణిక్య ప్రభువు గాను జహీరాబాద్ మాణిక్యనగర్లో ఉంది. 4వ అవతారము అక్కల్కోట్ స్వామి సమర్థ స్వరూపంలోను, 5వ అవతారము సాయినాథ రూపంలో కూడా అవతరిస్తూ 6వ అవతారంగా నాంపల్లి బాబా రూపంలో అవతరించారు అని చెప్పేసి ప్రముఖులు మహాత్ములు అందరూ కూడా చెప్పారు. అటువంటి ఆ నాంపల్లి బాబా సమాధి మందిరం ఏదైతే ఉందో అది ఈరోజు మీకు భోజనశాలగాను, ఆ మందిరం యొక్క విశిష్టత ఏమిటి అని చెప్పడానికి 4 ముక్కలు చెప్పడానికి నేను మీ ముందు హాజరై వచ్చానండి. స్వామి 1972లో మలక్పేటలో శ్మశానంలో ఎవరితోనూ మాట్లాడలేదు, ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియకుండా అక్కడ ఉన్నారండి. దాని తర్వాత 72 నుంచి 80 దాకా వారు కనపడకుండా 80లో సాక్షాత్తు నాంపల్లి బాబా పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఆయన అప్పుడు దాకా ఆయనకి నామం కానీ పేరు కానీ ఏమీ లేదండి. పోలీస్ స్టేషన్లో అలా కనబడ్డారు. అక్కడి నుంచి నాంపల్లి బాబా పోలీస్ స్టేషన్లో ఉంటున్నారు కాబట్టి ఆయన ఒక సాధువుగాను, పోలీసులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయన దగ్గరికి వచ్చి ఆశీస్సులు పొంది ఆయన అనుగ్రహంతో ప్రమోషన్స్ కానీ, ఇతి బాధలు కానీ, ఆరోగ్య బాధలు కానీ, ఇహబాధలు, పరబాధలు అన్నీ కూడా యువకులందరూ కూడా వచ్చేవాళ్ళు. ఆధ్యాత్మికవేత్తలు వచ్చేవారు, పామరులు కూడా వచ్చేవారు ఆ పోలీస్ స్టేషన్కి. నాంపల్లిలో ఉంటున్నారు కాబట్టి ఆయన నాంపల్లి బాబా అన్నారు. పోలీస్ స్టేషన్లో ఉన్నారు ఆవరణలో కాబట్టి ఆయనకు పేరు కానీ ఏమీ లేదు. ఆయన దగ్గరికి రావడంతో ప్రతివాడికి కూడా సమస్యల యొక్క సమాధానం లభిస్తూ ఉంటుంది. ఆయన ఎవరితోనూ మాట్లాడేవాడు కాదండి, ఆయన మౌన ముని. ఏ తత్వం ఏదైతే ఉందో దత్తాత్రేయ తత్వం మౌనంగా ఉండేవారు. ఆయన ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎక్కువగా మాట్లాడలేవాడు కాదట. దాని తర్వాత జనాలు రాకడ ఎక్కువగా పెరగటం వల్ల 1983 నుంచి గౌలీపుర, చార్మినార్ బ్యాక్ సైడ్లో గౌలీపుర ఉంటుంది, అక్కడికి తీసుకెళ్లారు శ్రావణ్ కుమార్ గారు. 2003 దాకా భక్తులు రావటము, భక్తుల యొక్క అనుభవాలు రావటము, భక్తులు సేవ చేయటము అక్కడ జరిగేదండి. 2003 నుంచి 2004 దాకా కుక్కట్పల్లిలో అజయ్ బాబు గారి ఇంట్లో ఇప్పుడు సంస్థాన అధ్యక్షుడిగా ఉన్నారండి. ఆయన నాంపల్లి బాబా సంస్థానం ఆయన ఇంట్లో ఉండటం జరిగింది. దాని తర్వాత ఆయన 2004లో ఆయన పరమపదించాక ఇక్కడ ధర్మపూర్లో ఆయన్ని సమాధి చేయటము, అక్కడ భక్తుల యొక్క కోరికలు అనేక మంది అనేక ఇహబాధలు అన్నీ తీర్చుకోవటము వచ్చింది. ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఒక మహాత్ముడు ఉన్నారండి, అవధూత రామరెడ్డి గారి తాత అని వచ్చారు. గౌలీపురలో ఉన్నప్పుడు వచ్చారనమాట, స్వామివారిని దర్శించడానికి వచ్చారు. స్వామి మీరు మహాత్ములు కదా, నాంపల్లి బాబా దగ్గరికి ఎందుకు వచ్చారు? మీరు దర్శనానికి కర్నూలులో ఉంటారు. ఆయన అవధూత రామరెడ్డి తాతగారని ఉంటారు. మీకు పేరు విన్నారో లేదో తెలియదు కానీ నాకు అవధూతలో రామరెడ్డి తాతగారు ఉన్నారండి. ఆయన కర్నూలులో ఉంటారు. మీరు ఎందుకు వచ్చారంటే నాంపల్లి బాబా దగ్గర అంటే, అయ్యా మేము ఎమ్మెల్యేలు, మీ భాషలో చెప్పాలంటే మేము ఎమ్మెల్యేమి, ఈయన పెద్ద మినిస్టర్, మేము కూడా ఆయన దర్శనానికి రావాలయ్యా అని చెప్పారట. అటువంటి గొప్ప అవధూత. రెండోది గోపాల్ బాబా గారని ఇప్పుడు నర్సీపట్నం ఉన్నారు. పాకాలపట్టి గురుగారి చరిత్రలో మీరు చదివితే తెలుస్తుంది. అక్కడ దగ్గరలో గోపాల్ బాబా గారు ఉన్నారు. వారు కూడా మహాత్ముడు కూడా అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి ఆయన దర్శనం చేసుకుని వెళ్ళారు. పూజ్య శ్రీ ఆచార్య కిరాల భరద్వాజ గారు ఎక్కువగా నాంపల్లి బాబా దర్శనానికి వచ్చి అనేక మంది భక్తుల్ని, మాలాంటి వాళ్ళని అందరినీ కూడా బాబా దర్శనానికి వెళ్ళి వారి అనుగ్రహం పొందమని చెప్పారట. స్వామి మహర్షి గారిని అడిగామట, భరద్వాజ మహర్షి గారిని మేము అడిగాము, మహాత్ములను దర్శించడం వల్ల, గురువుని సేవించడం వల్ల ఏం ప్రయోజనం జరుగుతుంది అంటే మాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ రూపంలో అందరికీ అర్థం విధంగా చెప్పారట. మహాత్ముల దర్శనం వల్ల ఏం ప్రయోజనం అవుతుంది అని చెప్పారంటే, నేను ఒకరు చెయ్యి మీద కొట్టారండి. ఒకడు గట్టిగా చెయ్యి మీద కొట్టారు, బలంగా చెయ్యి మీద కొట్టే చెయ్యి ఇరుగుతుంది, ప్రాణం అయితే ఉంటుంది. అదే బలంగా గుండె మీద కొట్టామనుకోండి ఏమవుతుంది? ప్రాణం పోతుంది. అంటే కొట్టడం ఒకటే, ఎక్కడ పడింది దెబ్బ అనే దాన్ని బట్టి నీ యొక్క అనుభవం ఉంటుంది కదా. ఒకటి చెయ్యి మీద కొడితే చెయ్యి ఉంటుంది, ప్రాణశక్తి అయితే నిలుస్తుంది. అదే దెబ్బ గుండె మీద కొడితే ప్రాణశక్తి పోతుంది. అట్లానే ఇంట్లో చేసిన పూజ
ఫలితం ఉంటుంది, ఒక క్షేత్రంలో చేసిన పూజ ఫలితం ఉంటుంది. అట్లానే మహాత్ముడి సన్నిధానంలో చేసిన ఫలితము చాలా 1000 రెట్లుగా ఉంటుంది. ఆ సన్నిధానము ఎలా ఉంటుంది అంటే గుండె మీద కొడితే ఎలా ఉంటుందో మనిషి ప్రాణశక్తి పోతుంది కదా, అట్లానే ఆ క్షేత్రంలో కనుక చేస్తే కనుక పూజా ఫలితం కానీ సేవా ఫలితం కానీ అంత ఉత్తమంగా ఉంటుందని భరద్వాజ మహర్షి గారు నాంపల్లి బాబా సన్నిధానం గురించి చెప్పడం జరిగిందండి. అటువంటి అనుభవాలు నాంపల్లి బాబా ఉన్నప్పుడు జరిగినాయండి. అవి 2-3 మీకు వివరిస్తాను. దాన్ని బట్టి ఆయన యొక్క సామర్థ్యము, ఆయన యొక్క మహాత్ముడి యొక్క అనుగ్రహం ఎలా పొందాలని మీకు తెలుస్తుంది. ఒకసారి ఒక భక్తుడు చాలా బాధతో వచ్చారండి. ఆయన ఉన్నప్పుడే జరిగిందండి ఈ లీల. చాలా బాధతో వచ్చారు. వాళ్ళ ఇంట్లో చాలా కష్టాలు ఉన్నాయట. బాబా ఎవరితోనూ మాట్లాడేవారు, ఎవరు మాటలు వినేవాళ్ళు, జస్ట్ ఆయన మౌనంగానే వీళ్ళు చెప్తారు, మౌనంగా ఆయన వింటారనమాట. ఓకే, చార్మార్లో గౌరీపురా దగ్గర అతను వచ్చి చాలా సైనికుల్లో ఉంటారు. అక్కడి నుంచి వచ్చి బాబా దగ్గరికి వచ్చి చెప్పుకున్నారు, బాబా మా ఇంట్లో చాలా కష్టాలు ఉన్నాయి, అవి ఇవన్నీ చాలా చెప్పుకున్నారు. బాబా ఒక సైగతో ఒక 2 చేతులతో పిడికిలుగా ఇట్లా గట్టిగా ముడిచారండి, అంతే. ముడవంగానే ఆయనకి ఫోన్ రావటము, ఆ కష్టాలు తిట్టడం జరిగిపోయి ఆయన ఉత్సాహంగా ఆయనకి స్వామివారికి సేవ చేస్తున్నాము, స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేయడం జరిగింది. నెక్స్ట్ వీక్ వచ్చి స్వామి ఏదైతే మీకు చెప్పుకున్నామో మీ సన్నిధానంలో మా ఇతి బాధలు, మాకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పోయి మా విజయవంతంగా మా కుటుంబం అంతా కూడా హేహంగా ఉంది, చక్కగా ఆనందంగా ఉంది అని చెప్పుకున్నారు. అదేవిధంగా ఒక అతనికి కాలు చాలా ఇబ్బంది అయిందండి. కాలు చాలా ఇబ్బంది అయింది. అతను నడవలేని పరిస్థితుల్లో అతను కాలు తీయవలసి వచ్చినప్పుడు కూడా బాబా గారు ఎవరో భక్తుల యొక్క పాపకర్మం తీసుకుంటూ ఈయనెళ్ళి అక్కడ లారీ వస్తుంటే గౌరీపురం ముందనమాట నాంపల్లి బాబా రైల్వే స్టేషన్లో ఆ భక్తుని కాపాడటానికి వీరి కారు వెళ్ళి ఆ లారీ కింద పెట్టడం, ఆ కాలు అప్పటికి కట్ అయిపోయిందండి. ఏ భక్తులైతే ఇబ్బంది పడుతున్నాడో ఆ కర్మని ఈయన తీసుకుని రక్షించారని అని భక్తులందరూ కూడా వాళ్ళ అనుభవాలు చెప్తుంటారు. ఇప్పుడు కూడా సమాధి మందిరం దగ్గర చాలామంది హోమంలో కూర్చున్న వాళ్ళందరికీ కూడా 7 ఏళ్ళ నుంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, ఒక బిల్డరు 7 ఏళ్ళ నుంచి బిడ్డలేరు, హోమంలో పాల్గొన్నారు. ప్రతి పౌర్ణమికి దత్తహోమం జరుగుతుంటుంది. ఆ హోమంలో పాల్గొన్న వారందరికీ కూడా వాళ్ళకి 7 ఏళ్ళ నుంచి పిల్లలు లేని వాళ్ళందరికీ కూడా పిల్లలు కలగటము, జాబులు పోయిన వాళ్ళకి జాబులు రావటము, అనేకమైన మహిమలు ఈ క్షేత్రంలో జరుగుతున్నాయండి. ఒక అతను వచ్చాడండి, అతను 16 సంవత్సరాల పాటు దత్త ఉపాసన చేస్తున్నట్ట. ఎప్పుడు గుడికి వెళ్ళట, ఏ గుడికి వెళ్ళట, ఇంట్లో కూర్చొని దత్త ఉపాసన చేస్తూ ఉన్నారు. అతను నా దగ్గరికి వచ్చాడు, నేను ఇక్కడ నాంపల్లి బాబా సన్నిధానంలో నేను సేవ చేస్తుంటా, ప్రతి ఆదివారము శనివారము నేను ప్రొఫెసర్ జాబ్ చేస్తూ మిగతా సందర్భంలో ఇక్కడ సేవ చేస్తూ ఉంటాను. అతను వచ్చి వాళ్ళ ఫ్రెండ్ని ఏమైనా వదిలిపెట్టడానికి వచ్చి ధర్మపురి వచ్చారండి. వచ్చి నేను ఏ గుడికి రానంటే ఇక్కడ ఏదో పాజిటివ్ వైబ్రేషన్ ఉంది, నేను 16 సంవత్సరాలు దత్తోపాసన చేస్తాను, నేను ఏ గుడికి రాను, ఎవరి ప్రసాదాలు తినను అన్నారు. సరేనండి, ఇక్కడ ఎవరైనా తపస్సు చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అడిగాను నేను. ఏం లేరండి, ఎందుకు అని అడిగాను నేను. అంటే ఇక్కడ రాగానే నాలో చాలా పాజిటివ్ వైబ్రేషన్ వచ్చిందండి అని చెప్తే, ఇక్కడ నాంపల్లి బాబా గారి సమాధి మందిరం ఉంది, మీరు వచ్చి దర్శనం చేసుకోండి అంటే అప్పుడు చెప్పారు, ఈ క్షేత్రంలో ఈ మహాత్ముడి యొక్క సాన్నిధానం చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది, ఇది చాలా ఉత్తమమైన ప్లేస్ అండి. మేము 16 సంవత్సరాలు చేస్తున్న సాధన ఇక్కడ నాకు చూస్తే ఒళ్ళు గదుర్పించే విధంగా ధ్యాన అనుభూతి కలిగింది అని చెప్పారండి. అలా అనేకమైన మహాత్ముడి యొక్క అనుభవాలు ఇక్కడ జరుగుతున్నాయి. అటువంటి క్షేత్రంలో మీరు చక్కగా ఈ సాధన జరగటము, ఇటువంటి వారికి మీ మెడిటేషన్ ప్రోగ్రామ్ ఇవన్నీ జరగడం మాకు చాలా ఆనందకరం. అటువంటి మహాత్ముడి సన్నిధానంలో మీ అందరికీ కూడా అటువంటి కృప, ఆయన ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్కి